తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఒక బ్యాటర్ జట్టు విజయం కోసం ఏం చేయగలడు? కష్టపడి సెంచరీ చేసి మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడగలడు. అదే ఒక బౌలర్ జట్టు గెలుపు కోసం ఏం చేయగలడంటే వికెట్లు తీసి మ్యాచ్ను గెలిపిస్తాడని చెప్పేస్తాం. ఇక ఒక ఫినిషర్ చివరి వరకు క్రీజ్లో నిలబడి జట్టు విజయం కోసం శ్రమిస్తాడు. క్రికెట్లో ఇలా జరగాలంటే జట్టులో 3 రకాల కేటగిరీకి చెందిన 3 ప్లేయర్లు ఉండాలి. కానీ ఈ 3 పనులు ఒకడే చేయగలడా? ఇలాంటి ఆటగాళ్ళు కూడా క్రికెట్లో ఉంటారా? దీనికి చాలామంది లేరనే సమాధానం చెప్తారు. కానీ చరిత్రలో కూడా ఇలాంటి ఒక స్టన్నింగ్ ప్లేయర్ ఉన్నాడు. ఇలాంటి వాళ్ళని ఆల్రౌండర్ అనడం కంటే అంతకు మించి అనే పదం ఉపయోగించాలి. అలాంటి ఒక పవర్ ప్యాక్ ప్లేయర్ను తెలుసుకోవాల్సిన అవసరం ఈ తరం క్రికెట్ ఫ్యాన్స్కు ఉంది. అతడే సౌత్ ఆఫ్రికా క్రికెట్ చరిత్రలో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఆల్రౌండర్గా సంచలనం సృష్టించిన లాన్స్ క్లూస్నర్. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఒక స్పెషలిస్ట్ బ్యాటర్, ఒక స్పెషలిస్ట్ బౌలర్, ఒక వరల్డ్ క్లాస్ ఫినిషర్ను మిక్స్ చేస్తే వచ్చే ప్లేయర్నే క్లూస్నర్ అంటారు. ఎంతో మంది ఆల్రౌండర్లను చూసే ఉంటాం, కానీ లాన్స్ క్లూస్నర్ వారందరికీ డిఫరెంట్. ఆల్రౌండర్కు కొంచెం ఎక్కువ రోల్ అదనంగా యాడ్ చేస్తే క్లూస్నర్ లాంటి డైమండ్ దొరుకుతాడు. క్రికెట్ చరిత్రలో అతనికి అత్యుత్తమ ఆల్రౌండర్ అనే ట్యాగ్ ఇచ్చిన ఈ సఫారీ క్రికెటర్ను సరిపోదు. ఎందుకంటే క్రికెట్ పై ఈ సఫారీ ఆల్రౌండర్ వేసిన స్టాంప్ అలాంటిది. ఆ స్టాంప్ ఎనిక్ ప్లేయర్ క్లూస్నర్ దగ్గరే దొరుకుతుంది. క్రికెట్లో బ్యాటింగ్ ఆల్రౌండర్స్, బౌలింగ్ ఆల్రౌండర్స్, నికాస్ అయిన ఆల్రౌండర్స్ ఎంతో మంది ఉండొచ్చు. అయితే క్లూస్నర్ మాత్రం జట్టు విజయం కోసం ఒక ప్లేయర్ ఎంత చేయగలడో అంతా చేసేవాడు. అది కూడా వన్ డే టెస్ట్ ఫార్మర్, రెగ్యులర్గా ఆడుతూ తన పాత్రను సమర్థవంతంగా పోషించాడు. సౌత్ ఆఫ్రికా జట్టుకు తొలిసారి పూర్తిస్థాయి ఆల్రౌండర్గా జట్టులో అడుగుపెట్టి తనలాంటి ప్లేయర్ దొరకడం కష్టమని ఇలా నిరూపించాడు. అద్భుతమైన సీమ్ బౌలింగ్తో పాటు లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్కి వచ్చి హార్డ్ హిట్టింగ్ చేసేవాడు. అన్నిటికీ మించి క్లూస్నర్లో చెప్పుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే స్ట్రైక్ రేట్. ఆ రోజుల్లో వన్ డే అంటే 80 స్ట్రైక్ రేట్ ఉండడమే గగనం. కానీ ఈ సౌత్ ఆఫ్రికా ఆల్రౌండర్ 90కి పైగా స్ట్రైక్ రేట్తో మెరుపు బ్యాటింగ్ చేస్తూ బౌలర్ల పాలిట సింహస్వప్నంలా మారేవాడు. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ అవుట్ అయి జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో నేనున్నా అంటూ ఆదుకుంటాడు. వెనకాల ఒక ఫినిషర్ ఉంటే ఆ కిక్ ఎలా ఉంటుందో, జట్టుకు ఎలాంటి ధీమా ఉంటుందో క్లూస్నర్ బ్యాటింగ్ను ప్రత్యక్షంగా చూసిన వారికే అర్థమవుతుంది. ఎలాంటి ఫిట్నెస్ సమస్యలు లేకుండా 8 ఏళ్లు క్రికెట్లో కంటిన్యూగా ఆడుతూ ఒక కొత్త ట్రెండ్ సెట్ చేశాడు. ఒక ప్లేయర్ అంటే ఇలా కూడా ఉంటాడా, ఇలా కూడా ఉండొచ్చా అనేలా కొత్త డెఫినేషన్ ఇచ్చాడు. ఒక ప్లేయర్కు ఇంత ఎలివేషన్ అవసరమా అని మీరు అనుకోవచ్చు, కానీ క్లూస్నర్ గణాంకాలు చూస్తే మీరు కూడా నిజమని నమ్మేస్తారు. ఎక్కువ కాలం జట్టులో ఆడకుండా లెజెండరీ అనే ట్యాగ్కు దూరమయ్యాడు. అయితే సౌత్ ఆఫ్రికా క్రికెట్లో మాత్రం క్లూస్నర్ ఒక సంచలనం. క్లూస్నర్ క్రికెట్లో ఎలాంటి ఘనతలు సాధించాడో, కెరీర్ ఎలా స్టార్ట్ అయిందో ఇప్పుడు చూద్దాం. లాన్స్ క్లూస్నర్ 1971లో జన్మించాడు. ఈ సఫారీ ఆల్రౌండర్ క్వాంబో నంబి ప్రాథమిక పాఠశాలలో చదువుకున్నాడు. ఆ తర్వాత హై స్కూల్ చదువు కోసం డర్బన్కు వెళ్లి చదువుకున్నాడు. అంతేకాదు 3 సంవత్సరాలు మిలిటరీలో కూడా పనిచేయడం ఈ సౌత్ ఆఫ్రికా క్రికెటర్లో ఉన్న మరో విశేషం. నాటల్ మేనేజర్ డెనిస్ క్లాస్టెన్ తొలిసారి క్లూస్నర్లోని బౌలింగ్ సామర్థ్యాన్ని గుర్తించాడు. మేనేజర్ డెవిస్ స్వయంగా క్లూస్నర్ను ప్రొవిన్షియల్ నెట్స్కు హాజరు కావాలని సిఫార్సు చేశాడు. ఆ తర్వాత వెస్టిండీస్ సూపర్ ఫాస్ట్ బౌలర్ మాల్కమ్ మార్షల్ కలలో పడి క్రికెట్లోకి సీరియస్గా అడుగులు వేశాడు. 1993 సీజన్లో తొలిసారి ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి అడుగుపెట్టి అద్భుత ప్రదర్శనతో 1996లో జాతీయ జట్టులోకి వచ్చాడు. క్లూస్నర్ 1996 జనవరిలో ఇంగ్లాండ్తో జరిగిన వన్డే మ్యాచ్లో అరంగేట్రం చేశాడు. సౌత్ ఆఫ్రికా జట్టుకు తొలిసారి పూర్తిస్థాయి ఆల్రౌండర్ క్లూస్నర్ కావడం విశేషం. ఆ తర్వాత 1996లోనే ఇండియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా క్లూస్నర్ టెస్ట్ మ్యాచ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలి టెస్ట్లోనే ఈ సౌత్ ఆఫ్రికా ఆల్రౌండర్ తన ఎంట్రీను గ్రాండ్గా చాటుకున్నాడు. కలకత్తా వేదికగా జరిగిన ఈ టెస్ట్లో ఒక స్పెషలిస్ట్ బౌలర్గా క్లూస్నర్ జట్టులోకి అడుగుపెట్టి కొత్త బంతితో బౌలింగ్ చేశాడు. అయితే తొలి ఇన్నింగ్స్లో మొహమ్మద్ అజారుద్దీన్ దాటికి తేలిపోయాడు. అజారుద్దీన్ ఒక ఓవర్లో అయితే వరుసగా 5 4లు కొట్టి ఈ సఫారీ ఆల్రౌండర్ కాన్ఫిడెంట్ దెబ్బ కొట్టాడు. తొలి టెస్ట్, తొలి ఇన్నింగ్స్లోని ఒక్క వికెట్ తీసుకోలేకపోవడం ఏ డెబ్యూ బౌలర్కైనా చేదు జ్ఞాపకమే. కానీ జీవితం ఎవరికైనా తమను తాము నిరూపించుకోవడానికి ఇంకో అవకాశం ఇస్తుంది. దెబ్బ తిన్న చోటే పోరాడమని సెకండ్ ఇన్నింగ్స్ ఆప్షన్ ఇస్తుంది. క్లూస్నర్ ఇలాంటి ఛాన్స్ వదలలేదు. తొలి ఇన్నింగ్స్లో ఘోరంగా విఫలమైన చోటే రెండో ఇన్నింగ్స్లో జూలు విదిల్చాడు. ఒక డెబ్యూ ప్లేయర్ పవర్ ఏంటో చూపించాడు. రెండో ఇన్నింగ్స్లో ఏకంగా 8 వికెట్లు పడగొట్టాడు. ఒక అరంగేట్ర బౌలర్ నుంచి ఇలాంటి బౌలింగ్ గణాంకాలు రావడం అప్పట్లో ఒక సంచలనం.
ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా ప్రీమియం ఫాస్ట్ బౌలర్ అలెన్ డొనాల్డ్ రెండో ఇన్నింగ్స్ లో గాయంతో బౌలింగ్ చేయలేక బరిలోకి దిగలేదు. అయితే క్లూస్నర్ మాత్రం 8 వికెట్లు పడగొట్టి సింగిల్ హ్యాండ్ తో జట్టును గెలిపించి కోల్కతా స్టేడియాన్ని సైలెంట్ చేశాడు. అంతేకాదు తొలి ఇన్నింగ్స్ లో తనపై ఆధిపత్యం చూపించిన అజారుద్దీన్ వికెట్ పడగొట్టి రివెంజ్ తీర్చుకున్నాడు. క్లూస్నర్ అద్భుత బౌలింగ్ తో సొంత గడ్డపై భారత జట్టు 329 పరుగుల తేడాతో ఓడిపోయింది. టెస్ట్ మ్యాచ్ డెబ్యూలో ఒక సౌత్ ఆఫ్రికా బౌలర్ టెస్ట్ మ్యాచ్ ఇన్నింగ్స్ లో ఇవే అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు కావడం విశేషం. అలా తొలి టెస్ట్ నే ఈ సౌత్ ఆఫ్రికా ఆల్రౌండర్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. బౌలర్ గా నిరూపించుకున్న క్లూస్నర్ తన 4వ టెస్ట్ లోనే బ్యాటర్ గా ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత అంటే 1997లో ఇండియా సౌత్ ఆఫ్రికా టూర్ కు వెళ్ళింది. ఈ సిరీస్ భాగంగా కేప్ టౌన్ వేదికగా జరిగిన రెండో టెస్ట్ లో 9వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి సెంచరీ బాదాడు. ఈ సెంచరీని కూడా 100 బంతుల్లోనే కొట్టడం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. అప్పట్లో వన్డేల్లో 100 పరుగుల మార్క్ అందుకోవడానికి 110 నుంచి 120 బాల్స్ తీసుకునేవారు. కానీ క్లూస్నర్ ఆడుతుంది టెస్ట్ మ్యాచ్ అయినా దంచి కొట్టాడు. ఈ టెస్ట్ మ్యాచ్ తో క్లూస్నర్ ఒక కంప్లీట్ ఆల్రౌండర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. 1998లో కామన్వెల్త్ గేమ్స్ కి సౌత్ ఆఫ్రికా జట్టుకు సెలెక్ట్ అయిన ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా తప్పుకున్నాడు. అయితే దీనికి కారణం తెలియలేదు. 2 ఏళ్లు తన ఆల్రౌండింగ్ స్కిల్స్ తో అదరగొట్టిన ఈ సఫారీ మ్యాచ్ విన్నర్ అప్పటి వరకు ఒక వెలుగు వెలిగి 1 సంవత్సరం పాటు కనుమరుగయ్యాడు. 1999 వన్డే వరల్డ్ కప్ క్లూస్నర్ కెరీర్ లో గోల్డెన్ మెమరీగా మిగిలింది. ఈ వరల్డ్ కప్ లో ఈ సఫారీ స్టార్ ప్లేయర్ ను ప్రపంచ క్రికెట్ మొత్తం లైఫ్ టైం గుర్తు పెట్టుకునేలా తన పర్ఫార్మెన్స్ ఇవ్వడం విశేషం. బ్యాటర్ గా బౌలింగ్ లో ఫీల్డింగ్ లో సౌత్ ఆఫ్రికాకు ఒక వరంలా దొరికాడు. అత్యంత కీలక ప్లేయర్ గా ఎన్నో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ లో ఆడడం విశేషం. ఈ వరల్డ్ కప్ లో క్లూస్నర్ ను వరుసగా 5 ఇన్నింగ్స్ లో ఆడినా ఎవరు అవుట్ చేయలేకపోయారు. ఈ 5 ఇన్నింగ్స్ లో అజేయంగా 214 పరుగులు చేసి బౌలర్లకు పెద్ద తలనొప్పిగా మారాడు. అయితే ఎట్టకేలకు 6వ ప్రయత్నంలో న్యూజిలాండ్తో జరిగిన సూపర్ 6 మ్యాచ్లో గవిన్ లారెన్స్ అతడిని అవుట్ చేసి క్లూస్నర్ నాట్అవుట్స్ పరంపరకు బ్రేకులు వేశాడు. గ్యారీ కిర్స్టన్, హర్షిల్ గిబ్స్, డారిల్ కూలిసన్, జాక్ కల్లిస్, జాంటీ రోడ్స్ లాంటి బ్యాటర్లు టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్లో పరుగులు చేస్తే క్లూస్నర్ లోయర్ ఆర్డర్లో చూసుకునేవాడు. బ్యాటర్లతో సమానంగా బ్యాటింగ్ చేసేవాడు. ఒకవేళ బ్యాటింగ్ యూనిట్ మొత్తం విఫలమైనా తాను మాత్రం ఒంటరిగా పోరాటం చేసేవాడు. ఇక బౌలింగ్ విభాగంలో షాన్ పొలాక్, అలెన్ డొనాల్డ్ లాంటి వరల్డ్ క్లాస్ ప్లేయర్లతో పోటీ పడి బౌలింగ్ వేసేవాడు. వీరితో పాటు 10 ఓవర్ల స్పెల్ వేసేవాడు. ఈ సమయంలో 521 పాయింట్ల రేటింగ్ పాయింట్స్ తో ఐసీసీ ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్ లో నెంబర్ 1 స్థానానికి చేరుకుని ఆల్రౌండర్ అంటే క్లూస్నర్ అనేలా ప్రపంచ క్రికెట్ కు తెలియజేశాడు. ఈ వరల్డ్ కప్ లో ఈ సఫారీ ఆల్రౌండర్ ప్రతి మ్యాచ్ లో అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ లో రాణించాడు. మొదట ఇండియాపై 12 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచిన క్లూస్నర్ బౌలింగ్ లో 3 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత శ్రీలంకపై 45 బంతుల్లోనే 52 పరుగులు చేసి టాప్ క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇక బౌలింగ్ లోనూ విజృంభించి 3 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లాండ్ పై 1 వికెట్ పడగొట్టి 48 పరుగులతో అజేయంగా నిలిచాడు. కెన్యాపై మ్యాచ్లో బ్యాటింగ్ ఆడే అవకాశం రాకపోయినా బౌలింగ్లో 5 వికెట్లు పడగొట్టి పసిక్కున జట్టుకు చుక్కలు చూపించాడు. జింబాబ్వేపై 52 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచి వికెట్ పడగొట్టాడు. ఆ తర్వాత పాకిస్తాన్పై వికెట్ తీసుకుని 46 పరుగులతో నాట్అవుట్గా నిలిచాడు. ఈ 5 ఇన్నింగ్స్లో క్లూస్నర్ ప్రతి మ్యాచ్లో కనీసం బౌలింగ్లో 1 వికెట్ తీసుకుని బ్యాటింగ్లో ఒక్కసారి కూడా అవుట్ కాలేదు. ఇదే ఫామ్ సూపర్ 6లో కూడా కొనసాగించాడు. గ్రూప్ స్టేజ్లో ఫామ్ను సూపర్ 6లో కూడా కొనసాగించాడు. సూపర్ 6 తొలి మ్యాచ్లో పాకిస్తాన్పై వికెట్తో పాటు 46 పరుగులు, న్యూజిలాండ్పై 2 వికెట్లతో పాటు 4 పరుగులు చేసి బ్యాటింగ్లో తొలిసారి విఫలమయ్యాడు. ఇక ఆస్ట్రేలియాపై 36 పరుగులు చేసి వికెట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. అన్నిటికీ మించి 1999 వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై క్లూస్నర్ చివర్లో ఆడిన ఇన్నింగ్స్. క్లూస్నర్ ఆడిన ఈ ఇన్నింగ్స్ను క్రికెట్ ఫ్యాన్స్ ఇప్పుడు హైలైట్ చేసిన పిచ్చ కిక్ వస్తుంది. ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా 44.5 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 పరుగులతో ఉన్న దశలో క్లూస్నర్ బ్యాటింగ్కు వచ్చాడు. ఆ తర్వాత 214 పరుగుల టార్గెట్లో 9 వికెట్ల నష్టానికి 205 పరుగులతో నిలిచింది. ఈ దశలో జట్టును గెలిపించడానికి క్లూస్నర్ చివర్లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. చివర్లో జట్టు మొత్తం వరుసగా పెవిలియన్కు చేరిన కంగారు బౌలర్లను అడ్డుకున్నాడు. చివరి ఓవర్లో సౌత్ ఆఫ్రికా విజయానికి 9 పరుగులు అవసరమైన దశలో చేతిలో 1 వికెట్ మాత్రమే ఉంది. ఈ దశలో కూడా క్లూస్నర్ ఎలాంటి ఒత్తిడి లేకుండా వరుసగా 2 బౌండరీలు బాదాడు. ఇక 1 పరుగు చేస్తే విజయం ఖాయమనుకున్న దశలో నాన్ స్ట్రైకింగ్ లో ఉన్న డొనాల్డ్ రన్అట్ కావడంతో మ్యాచ్ టైగా ముగిసింది. సూపర్ 6లో రన్ రేట్ కారణంగా సౌత్ ఆఫ్రికాను వెనక్కి నెట్టి ఆస్ట్రేలియా ఫైనల్కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్లో క్లూస్నర్ 16 బంతుల్లోనే 31 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
సౌత్ ఆఫ్రికా ఈ మ్యాచ్లో ఓడిపోయినా క్లూస్నర్ ఇన్నింగ్స్ ఎవరూ మర్చిపోలేరు. చరిత్రలో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ వన్డే మ్యాచ్గా చెప్పుకొస్తారు. దురదృష్టవశాత్తు సౌత్ ఆఫ్రికా ఫైనల్కు చేరలేకపోయినా ఈ టోర్నీలో క్లూస్నర్ ఆల్రౌండర్గా చెరగని ముద్ర వేశాడు. చివరి 10 ఓవర్లలో క్లూస్నర్ స్ట్రైక్ రేట్ ఏకంగా 160 ఉండడం క్రికెట్ ప్రపంచాన్ని షాక్కి గురి చేసేది. తన అత్యుత్తమ ప్రదర్శనతో ఈ టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకుని ఈ టోర్నీకే అసలు సిసలు హీరోగా నిలిచాడు. అంతేకాదు ఈ వరల్డ్ కప్లో సౌత్ ఆఫ్రికా ఆడిన 9 మ్యాచ్ల్లో 4 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను గెలుచుకోవడం మరో హైలైట్. 1999లో జింబాబ్వేపై క్లూస్నర్ తన ధనాధన్ బ్యాటింగ్తో కేవలం 104 బంతుల్లోనే సెంచరీ చేయడం అతని కెరీర్లో మరో హైలైట్గా నిలిచింది. ఇక అదే సంవత్సరం సిరీస్ డిసైడర్ మ్యాచ్లో ఆస్ట్రేలియాపై హాఫ్ సెంచరీ చేసి ఓడిపోయే మ్యాచ్లో గెలిపించిన ఇన్నింగ్స్లు క్లూస్నర్ కెరీర్లో స్పెషల్గా నిలిచింది. ఇదే ఫామ్ టెస్టులను కొనసాగిస్తూ 1999లో పోర్ట్ ఎలిజబెత్లో ఇంగ్లాండ్తో జరిగిన టెస్టులో 174 పరుగులు చేసి టెస్టు క్రికెట్లో కీలక ప్లేయర్గా ఎదిగాడు. ఈ ఇన్నింగ్స్కు క్లూస్నర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. క్రికెట్లో 1999 ఇయర్ మొత్తం ఎక్కడ చూసినా క్లూస్నర్ మాత్రమే కనిపిస్తాడు. 1999 వరల్డ్ కప్ తర్వాత 2000 సంవత్సరంలో జరిగిన ఐసీసీ నాకౌట్ ట్రోఫీలో పర్వాలేదనిపించాడు. 2001, 2002లో ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడ్డాడు. దీంతో కొన్ని నెలల పాటు జట్టులో స్థానం కోల్పోయాడు. ఆ తర్వాత 2002 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, 2003 వన్డే ప్రపంచ కప్లో ఎంపికైన సౌత్ ఆఫ్రికా జట్టు ఘోరంగా విఫలమైంది. దీంతో క్లూస్నర్ బాగా ఆడి ఆకట్టుకున్న తన ఆట ఎవరికీ కనిపించలేదు. ఆటగాడి కెరీర్లో అయినా ఒడిదుడుకులు కామన్. అయితే క్లూస్నర్కి ఆ టైం ఫాస్ట్గా వచ్చింది. 2001 నుంచి ఈ సఫారీ ఆల్రౌండర్ కెరీర్ పడుతూ లేస్తూ వచ్చింది. చివరకు 2004 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. క్లూస్నర్ గణాంకాల విషయానికి వస్తే 49 టెస్ట్ మ్యాచ్ల్లో 32 యావరేజ్తో 1906 పరుగులు చేశాడు. బౌలింగ్లో 80 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ సౌత్ ఆఫ్రికా ఆల్రౌండర్ వన్డే కెరీర్ అద్భుతంగా ఉంది. 171 వన్డేల్లో 41 యావరేజ్తో 3576 పరుగులు చేశాడు. బౌలింగ్లో 29 యావరేజ్తో 192 వికెట్లు తీసుకున్నాడు. ఓవరాల్గా 8 ఏళ్ల కెరీర్లో క్రికెట్ను ఒక ఊపిన క్లూస్నర్ ఒక యూనిక్ ఆల్రౌండర్గా చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించాడు.